దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ప్రతి గృహంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా దేవుడు తర్వాత తల్లిదండ్రులకు మాత్రమే ప్రేమించండి. దేవుడు తర్వాత తల్లిదండ్రులు ప్రేమించాలి. వారిని ప్రేమించాక మీరు ఏ మార్గంలో ఉన్నారు, అన్యాయమైన మార్గంలో ఉన్నారో మంచి మార్గంలో ఉన్నారా, అసత్యంతో నింపబడ్డారా, సత్యముతో బ్రతుకుతూ ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకి సత్యాన్ని అనుసరించి ముందుకు సాగగలుగుతున్నారా, ఇది గమనించాలి. అలాగే పెళ్ళిళ్ళు అయ్యాక భర్తని భార్యని భర్తని అర్థం చేసుకొని పిల్లలు పుట్టాక వారికి మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా ఉండాలి. నెంబర్ 2, ఈ సమాజంలో మొదటి పత్రిక 4:4లో లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు లోకంలో చాలామంది ఉన్నారు. మనుషుల పట్ల జాగ్రత్త అని దేవుడు కూడా మత్తయి సువార్త 10:17లో ఉంది. ఈ మనుషులు కొంతమంది అబద్ధాన్ని సత్యముగా మార్చి మీ చెవులో పువ్వులు పెడుతున్నారు. మీరేమో వాళ్ళతో పువ్వులు పెట్టించేసుకొని అబద్ధాన్ని సత్యం అనుకొని రోడ్లెక్కి పెద్ద పెద్ద కేకలేసి మతోన్మాదుల్లా కొంతమంది తయారైపోతున్నారు. దానివల్ల నీ బ్రతుకుకి ఒక అర్థం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ బ్రతుకుకి ఒక దినం ఏమైపోద్దంటే, యాతన వచ్చినప్పుడు నేను బ్రతికినప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ మధ్యలో నేను ఎందుకు డిస్టర్బెన్స్ అయిపోయాను అని ఒక దినము ఎక్కడ బాధపడతావు అంటే, లోకాసు వార్త 16వ అధ్యాయం చదువుకోండి. ధనవంతుడు బాధపడుతున్నాడు, యాతన పడతాడు. అలాంటి పరిస్థితి మీరు ఎల్లకంట ఉండాలి అంటే కళ్ళుబొల్లు మాటలు, అబద్ధమైన మాటలు, పనికిరాని మాటలు, చెత్తైన మాటలు వినకంట ఏది మంచి ఏది చెడు, ఏది నిజము ఏది అబద్ధము అని మీరు గ్రహించి, నేను ఒక గ్రామం కోసం చెప్పగలుగుతున్నాను. ఆ గ్రామంలో ఎంట్రన్స్ ఒక పెద్ద బోర్డు ఉంది. మేము హిందువులము, ముస్లిమ్సము, క్రైస్తవులము ఈ భారతదేశంలో మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి మత స్వేచ్ఛ అందరికీ ఉంది కనుక మా గ్రామంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మేము చాలా సంతోషంగా బ్రతుకుతున్నాం. అలాగని మా మధ్యన చిచ్చులు పెట్టడానికి ఎవరన్నా మా గ్రామంలోకి ఎవరన్నా వచ్చారు అంటే మేము అస్సలు ఒప్పుకోం. క్రైస్తవులు వాళ్ళు పండగ చేసుకుంటారు, మాతో కలిసే ఉంటారు. హిందువులు పండగలు చేసుకుంటారు, అందరం కలిసే ఉంటాం. ముస్లిమ్స్ పండగలు చేసుకుంటారు, అందరం కలిసే ఉంటాం. సాయంకాలం అయ్యేటప్పటికి మా గ్రామంలో మంచి పార్క్ ఉంది. అందరం కలిసి చక్కగా వాకింగ్ చేసుకుంటాం, కలిసిమెలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటాం. వారి ఫంక్షన్స్కి మేము వెళ్తాం, మా ఫంక్షన్స్కి వారు వస్తున్నారు. మేమందరం బాగానే ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు రోడ్ల మీద కేకలేసి మేము హిందువులము మనందరం హిందువులు, మన దేశాన్ని కాపాడుకోవాలని పెద్ద పెద్ద కేకలు పెట్టి మాలో కూడా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మేము హిందువులం కాదా? ఈ హిందూ దేశంలో అంటే ఈ భారతదేశంలో ఒక హిందువులుగా అంటే ఈ దేశంలో హిందూ అని అంటున్నారు కనుక మనందరం హిందువులమే కదా, మనందరం భారతీయులమే కదా. మరి నేను హిందువుని, మన హిందూ దేశాన్ని కాపాడుకుంటామని మాకు ఎందుకు చిచ్చులు పెట్టడానికి మా గ్రామంలోకి మీరు వస్తున్నారు? దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే రావద్దు అని ఒక బోర్డు పెట్టారు. ప్రతి ఒక్కరూ భారతీయుడే, కానీ హిందూ అని మతోన్మాదకు సంబంధించిన బీజాలు నాటుతున్నారని మా గ్రామంలోకి అలాంటి వారిని బహిష్కరించామని ఒక పెద్ద బోర్డు ఉంది ఒక గ్రామంలో. ఆ బోర్డు చూడగానే చాలా సంతోషం పడినవారు ఎంతోమంది ఉన్నారు.
ఈరోజు ప్రతి ఊర్లో ఇది పెట్టండి. మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్గా మేము కలిసి బ్రతుకుతున్నాం. మా మధ్యన వచ్చి మన దేశాన్ని కాపాడుకోవాలి, హిందూ దేశాన్ని కాపాడుకోవాలని చిచ్చులు పెట్టిన మతోన్మాదులారా మీరు ఎవ్వరూ మా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఒక హిందూ, నేను హిందూనే, క్రైస్తవుడిగా ఉన్నాను, భారతీయ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను. నేను ముస్లింని, ఒక భారతీయ ముస్లిముడిగా బ్రతుకుతున్నాను. నేను హిందువుని, ఒక భారతీయుడు హిందువుడిగా బ్రతుకుతున్నాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతూ మేము సంతోషంగా ఉన్నాము. మేము మా మధ్యన చిచ్చులు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్తామని బోర్డు ఉంది. అలాంటి బోర్డు మీ గ్రంథాల్లో కూడా మీ యొక్క ప్రాంతాల్లో కూడా పెట్టండి. కొంతమంది తెలియక ఏమంటే ఇంకొక సింపుల్ మాట ఏంటంటే, సువార్తని చాలామంది అడ్డుతున్నారు. అదే ఎవరైనా క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ వచ్చి హిందువులు పండగలు చేసినప్పుడు ఎవరినన్నా అడ్డుతున్నారా? లేదు కదా. మరి మీరెందుకు అలా తయారవుతున్నారు? మేమందరం గ్రామాల్లో బాగానే ఉన్నాం కనుక మేమందరం కలిసే ఉంటాం, కలిసే బస్సు ఎక్కుతాం, కలిసే ట్రైన్ ఎక్కుతాం, కలిసే ఫ్లైట్కి ఎక్కుతాం, కలిసి ఫంక్షన్లకు వెళతాం, కలిసి మనం చక్కగా షాపింగ్లకి వెళతాం. మేమందరం బాగానే ఉన్నాం. ఈ మతోన్మాదులకు సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇంకా అనేక రకాల పార్టీలు పెట్టి జనాల్లో ఒక బీజాన్ని నాటుతున్నారు కనుక వారికి గుణపాఠంగా మేమందరం కలిసే ఉంటాం. మీరు అబద్ధాన్ని విని అబద్ధాన్ని సత్యం చేయాలనుకున్నా మీకు గుణపాఠం మేము చెప్తామని ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామాల ముందు బోర్డులు పెట్టండి. ఏ ఒక్కడు కూడా ఒక హిందువుని, ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని విడదీయలేరు. చాలామంది అంటారు, మా ప్రసాదం మీరు ఎందుకు తినరు అని అంటున్నారు. ఎందుకు అంత డమాయింపు? వాళ్ళు తినకపోతే వదిలేయండి. వాళ్ళు క్రిస్మస్ చేశారు, లేకపోతే బక్రీదు, లేదా రంజాను చేస్తారు. వాళ్ళే బలవంతంగా ముస్లిమ్స్ పెట్టారా? బలవంతంగా క్రైస్తవులు పెట్టారా? మిమ్మల్ని బలవంతంగా పెట్టలేదు కదా. మీరెందుకు బలవంతంగా పెట్టాలని చూస్తున్నారు? అంటే మీలో ఎవరున్నారు? సాతాను దురాత్మ పనిచేస్తుంది కనుక మీ జీవితాలనే చిన్న వయసులో కోల్పోయిన అవకాశం వస్తుంది కనుక దయచేసి మీరు చనిపోవడం మాకు ఇష్టం లేదు. మీ జీవితంలో యాతన పడడం మాకు ఇష్టం లేదు. కలిసిమెలిసి బ్రతకాలనుకుంటప్పుడు సంతోషముతో, ఆనందముతో, ఆరోగ్యముతో కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లా, అక్క చెల్లిల్లా ఈ యొక్క దేశంలో, ఈ భారతదేశంలో ముందుకు వెళ్ళిపోదాం. అంతేగాని మతోన్మాదుల్లా తయారయ్యి వీధి కుక్కల్లా గరుస్తూ భయంకరమైన పాపం చేస్తున్న మీకు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ ఒక్కడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. అందుకే లోకాసు వార్త 16వ అధ్యాయం చదువుకోమన్నాను. మా మధ్యన మీరు చిచ్చులు పెట్టడానికి వీల్లేదు. మేమందరం కలిసేమెలిసి చక్కగా ఉన్నాం. మతోన్మాదుల్లా తయారైన మీరు కూడా తెలుసుకొని మనశ్శాంతితో మీ ఫ్యామిలీలతో సంతోషంగా ఉండండి. ఇక్కడేమో చిచ్చులు పెట్టేసి మీరు వెళ్ళిపోతారు. అవతలోడు కిరాతకుడు ఎవడో ఉంటాడు. మీరు లేనప్పుడు కరెక్ట్ మీ కుటుంబానికి వచ్చి ఇబ్బంది పెడితే మీ వల్ల మీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎవరంటే బ్రిటిషోడు ఎవరికి అన్యాయం చేయలేదు. బ్రిటిషోడు ఎప్పుడు అందరికీ మంచి చేశాడు. మిషనరీని కూడా రప్పించి మిషనరీల ద్వారా పేద ప్రజలందరికీ సహాయం చేశాడు. బ్రిటిషోడు ఎప్పుడు అంతా మీరు చరిత్రలో చదువుకోండి. బ్రిటిషోడు ఎవరికి అన్యాయం చేయలేదు. బ్రిటిషోడి దగ్గరుండి డబ్బులు బాగా సంపాదించుకున్నాడు ఎవరంటే ఇదిగో ఈ బ్రాహ్మణులకు సంబంధించిన వారే మన మధ్యన చిచ్చులు పెట్టి ఈరోజు మతోన్మాదుల్లా కొంతమందిని మతోన్మాదులు తయారు చేసి మన హిందూ దేశం అని కేకలు వేయిస్తున్నారు. వీళ్ళే ఒక దినము ఒక కాపైనా, యాదవైనా, రెడ్డి అని ఇంకా అన్ని కులాలను కూడా వాళ్ళ కింద బానిసలు చేయడానికి ఈ కుట్ర ఎవరికి తెలియదు. దయచేసి మేలుకొని కలిసిమెలిసి ముందుకు వెళ్ళండి. సంతోషంగా ఉండండి. మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. అందరినీ సంతోషంగా బ్రతకనివ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్.